నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా వెలుగు పేపర్లో వార్తలను చూద్దాం. బీఆర్ఎస్లో రేవంత్ కోవర్ట్లు ఉండరట అని కేటీఆర్ చెప్తుండు. కేటీఆర్ నిన్న స్పెషల్గా ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెడితే అన్ని పత్రికలు టీవీ ఛానల్ ఏమనుకున్నాయంటే కవిత రాసిన లెటర్ పైన ప్రెస్ మీట్ మాట్లాడతారే అనుకున్నారు. ఆయన అది మాట్లాడలే. నేషనల్ హెరాల్డ్ కేసు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఛార్జ్షీట్లో పేర్లు, రేవంత్ రెడ్డి ఛార్జ్షీట్లో పేర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది అది అని ఏదో మాట్లాడి మొత్తానికి డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేసి మధ్యలో ఈ లెటర్ పైన ఎవరు అడిగారు. అడిగితే లెటర్ డైరెక్ట్గా కవిత అనే పదం తీసుకోకుండా అంతర్గతంగా మాట్లాడుకోవాలి, పార్టీ వ్యవహారాలు బయట మాట్లాడకూడదు ఏ స్థాయి వాళ్ళనే ఎవరైనా అని మా పార్టీ విధానం అని చెప్పిండు. చెబుతూ మా పార్టీలో రేవంత్ కోవర్ట్లు ఉన్నారు, ఉండొచ్చు అన్నాడు. వాళ్ళ చెల్లి కవిత ఏం చెబుతుందంటే మన కేసీఆర్ దేవుడే, దేవుడి చుట్టూ దెయ్యాలు చేరిని కోవర్ట్లు ఉన్నారు అని చెప్పి ఆమె చెప్పింది. మరి దెయ్యాలు కోవర్ట్లు ఎవరు? ఇంత బాహాటంగా పార్టీలో కోవర్ట్లు ఉన్నారని కేటీఆర్ అంటాడు, పార్టీలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత అంటది. కానీ ఇంతవరకు ఒక్క చర్య ఉండదు. వాస్తవంగా ఇదే ప్లేస్లో కేటీఆర్ కవిత కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఇంకొక నాయకుడు ఎవరన్నా మాట్లాడింటే వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా దెయ్యాల గురించో కోవర్ట్ల గురించో సస్పెన్షన్ అయ్యేటోళ్ళు. ఎస్సీలో బీసీలో నాయకులు అయితే బర్తరఫ్లు అవుతారు, క్యాబినెట్ నుంచి సస్పెండ్ అవుతారు. మరి వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లా అంటే బీఆర్ఎస్ బైలాలు అట్లుందా? కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏది తిట్టుకున్నా ఏం కాదు, పార్టీ గురించి ఏది మాట్లాడినా బహిరంగంగా తప్పు కాదు, అది ఒప్పు అని రాసుకున్నారు అట్లా. లేదంటే అందరికీ ఒకటేనా? అంటే నైతిక విలువ, మొరాలిటీ ఉండాలి కదా పార్టీకి. తాటికొండ రాజే డిప్యూటీ సీఎంగా ఉండే ఆయన ఏం చేసింది తెలియదు, బర్తరఫ్. ఆయన కాన్వాయ్లో ఆన్గోయింగ్ ట్రావెలింగ్లో ఉన్నాయి, బర్తరఫ్ అయ్యారు సార్ మరి అని చెప్పే పరిస్థితికి వచ్చింది టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్. ఈటెల రాజేందర్ బీసీ నాయకుడు, ముదిరాజు సామాజిక వర్గం, హుజురాబాద్ నుంచి. ఆయన మీద బట్టగాల్చి మీద వేసి మొత్తానికి ఆ ల్యాండ్ కబ్జా చేసిండు, ఇది చేసిండు, పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డు కాబట్టి ఆయన సస్పెండ్ చేస్తామని అది చేస్తారు. అంటే ఈటెల రాజేందర్కి తాటికొండ రాజేకి వర్తించిన సూత్రం ఇక్కడ వర్తించదా? డైరెక్ట్గా లెటర్ రాసింది, లెటర్ బయటకు వచ్చింది, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నారంటుంది. అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపం కాదా? కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నారంటే ఎందుకు సస్పెండ్ చేయాలి కవితని? ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఆయన దాన్ని మన కేటీఆర్ బయటకు వచ్చి కోవర్ట్లు ఉన్నారు కేసీఆర్ చుట్టూ, రేవంత్ కోవర్ట్లు అన్నాడు. ఆయన అన్నది అదే, ఏమో దెయ్యాలు అన్నది, ఆయన కోవర్ట్లు అన్నది, తేడా అదే. ఇద్దరూ కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డాడు బహిరంగంగా. ఇప్పుడు ఆయన బహిరంగంగా పార్టీ గురించి మాట్లాడదు అనుకుంటేనే కోవర్ట్లు ఉన్నారని చెప్పిండు. ఇద్దరిని సస్పెండ్ చేయాలి, కొడుకుని పెట్టాను. వాస్తవంగా కేసీఆర్ నిజంగానే నిజాయితీ ఉంటే, నిజంగానే నైతిక విలువ ఉంటే, కానీ ఉండదు. అది కుటుంబ పార్టీ కదా, ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ. ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే సస్పెన్షనే. ఇప్పటికే డజన్ల మంది బయటకు వచ్చి బీఆర్ఎస్ నాయకులు నీ అంతు చూస్తాం, ఇది చూస్తాం, అది చూస్తాం, నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని తిట్టిట్టు ఒక్కడ బయట రావట్లే. ఎందుకంటే కేసీఆర్ కూతురు బిడ్డగా. ఇదే మాట ఇంకొకళ్ళు అంటే డజన్ల కొద్ది నాయకులు బయటకు వచ్చి దిష్టి బొమ్మలు దానం చేయటం, పెద్ద పెద్ద డైలాగులు వేయటం, పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టడం చూడలే మనం ఈటెల రాజేందర్ అప్పుడు. డజన్ల కొద్ది బయటకు వచ్చారు. ఈటెల రాజేందర్ ఏమనుకుంటున్నావు నువ్వు కేసీఆర్ లేదు నీకు బతికెక్కడది, కేసీఆర్ బొమ్మతో గెలిచి నువ్వు అసలు ఇంతోడు అంతోడు అందరూ మాట్లాడా. ఇవాళ ఎందుకు మాట్లాడట్లే? మరి ఇవాళ వీళ్ళు మాట్లాడిన తప్పు కాదా? ఈయన కోవర్ట్ అంటాడు, ఆమె దెయ్యాలంటది. అంటే కేసీఆర్ చుట్టూ కోవర్ట్లు ఉన్నారు, దెయ్యాలు ఉన్నారు అని చెప్పిన తర్వాత ఎందుకు సస్పెండ్ చేయరు అంటే వాస్తవంగా ఇలా కేటీఆర్ని కవితని సస్పెండ్ చేసే దమ్ము, ధైర్యం, నైతిక విలువ కేసీఆర్కి ఉన్నాయా అనేది తెలంగాణ సమాజం అడుగుతుంది. ఇది కేసీఆర్ ఆలోచించుకోవాలా. కేసీఆర్ నీకు కేటీఆర్ని కవితని సస్పెండ్ చేసే దమ్ముందా? వాళ్ళు వయలేషన్ చేశారు పార్టీ రూల్స్ని, బహిరంగంగా మాట్లాడారు బయట కోవర్ట్ల గురించి, దయ్యాల గురించి. స్వయానా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కోవర్ట్లు ఉండరు, రేవంత్ కోవర్ట్లు, మళ్ళా మామూలు కోవర్ట్లు కాదు. అది బూమరాంగ్ అయింది. బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఇదేం కథ, మైండ్ పనిచేస్తుందా లేదా ఈయనకి? రేవంత్ కోవర్ట్లు కేసీఆర్ దగ్గర ఉన్నారంటే పరువు ఇంకా నిలువుని తీసిండు అని చెప్పి రేవంత్ కోవర్ట్లు కేసీఆర్ దగ్గర ఉంటే ఫెయిల్ అయినట్టే కదా, రేవంత్ బలవంతుడు అయినట్టే కదా. ఇప్పుడు ఇది ఒక వార్త. బనకచర్లను ఆపండి,
జిఆర్ఎంబీకి తెలంగాణ లేక విధి నిర్వహణలో బోర్డు విఫలమైందంటూ ఈఎన్సీ అనిల్ లేఖ నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసిన చేష్టలుడికి చూస్తున్నారని ఫైరు బొల్లపల్లి రిజర్వాయర్తో గ్రామాల ముంపుపై సర్వే చేశారు. నీతి ఆయోగ్ మీటింగ్లోనూ చర్చిస్తున్నారు. వెంటనే స్పందించాలని డిమాండు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకెళ్లే లిఫ్ట్ను ఆపాలని పీపీఏ జిఆర్ఎంబీకి మరో లేఖ. ఈ లేఖలతోని ఆగదది. డైరెక్ట్గా రంగంలోకి దిగి ఢిల్లీలో ప్రధానమంత్రి ఛాంబర్ ముందు కూర్చుంటే ముఖ్యమంత్రి మంత్రులు పోయి ఆగిద్ది. ఒకవైపు ప్రధానమంత్రి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దూకుడుగా బనకచర్ల కోసం 80,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం మేము, దాన్ని ఫలానా తేదీ కల్లా కంప్లీట్ చేస్తాం అని బహిరంగంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తుంటే ఇంకా మీరు లేఖలు రాసుకుంటూ కూర్చుంటే ఆ లేఖలు ఊడిపడుచుకుంటాడు. లేఖలు కాదు రాయాల్సింది, ఉత్తరాలు కాదు రాయాల్సింది, ఉద్యమాలు చేయాలి. ఉద్యమం కూడా ఎట్టుండాలి, సావారేవా అన్నట్టు ఉండాలి. అవసరం అయితే కదలకుండా ఆనే కూర్చోవాలి. అప్పుడు కానీ దేశం అటెన్షన్కి వద్ద అప్పుడు ఏదైనా ఆపుతారు. కానీ మీరు ఉట్టిగా నేను గిచ్చినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయంటే అది ఉట్టి కథ. ఇది తెలంగాణకి ద్రోహం చేసినట్టే. బనకచర్ల విషయంలో మన తెలంగాణ చూద్దాం. రైట్. బీఆర్ఎస్లో కోర్టులు ఉన్నారు. రేవంత్ రాజీనామా చేయాలి. రేవంత్ కాదు చేయాల్సింది, నువ్వు చేయాలి. కోర్టులు ఉన్నారు బీఆర్ఎస్లో, అది కూడా రేవంత్ రెడ్డి కోర్టులో ఉన్నారు అని బహిరంగంగా పార్టీ పరువు తీసినావు కదా. నువ్వు కవిత లెటర్ మీద ఏదో స్పందిస్తావు అనుకుంటు నువ్వు ఇంకా లైన్ పెద్ద కంపు చేతి. దేవుడితో కవిత కయ్యం పెట్టుకుంటుందట. మనమంతా టీమిండియా కేంద్ర రాష్ట్రాలు కలిసికట్టుగా సాగాలి మోదీ చెప్తుండు. అప్పుడు ఏ లక్ష్యమో అసాధ్యం కాదు. నీతి ఆయోగ్లో భేటీలో సీఎంలకు పిలుపు. రాష్ట్రానికి ఓ ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం ఇస్తారట. నీతి ఆయోగ్ సమావేశంలో మోదీతో సీఎం రేవంత్ రెడ్డి. మనమంతా టీమిండియాగా ఉండాలంటుండు మోడీ. రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు, మోడీని అవసరమైతే 50 సార్లు అయినా కలుస్తా రాష్ట్రం కోసం అంటుండు. నువ్వు 50 సార్లు కలిసినా 60 సార్లు కలిసినా లేదంటే ఆయన టీమిండియా ఉండాలన్నా ఏం వస్తుందో తెలంగాణకు అనేది ఇక్కడ పాయింట్. టీమిండియాగా ఉండాలని ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రి చెబుతారు. టీమిండియా కెప్టెన్ ఆయనే, కానీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడడం. బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాలు అయితే ఒక రకంగా, ఎన్డీఏ కూటమి పార్టీ పాలిత రాష్ట్రాలు అయితే ఒక రకంగా, ఇక ఆ రెండు కాకుండా వేరే పార్టీలు కాంగ్రెస్ ఇంకోటో డిఎంకే అయితే ఇంకొక రకంగా, టీఎంసీ ఇట్లాంటివి అంటే బీజేపీని డిఫర్ అయ్యే ఎన్డీఏ కూటమిని డిఫర్ అయ్యే పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళైతే ఇంకొక రకంగా. ఇక ఇట్లున్నాక అది టీమిండియా ఎట్లయింది? టీమిండియా అంటే అన్ని రాష్ట్రాలని పెద్దన్న పాత్రలో తండ్రి పాత్రలో సమానంగా చూడాలి, అన్ని రాష్ట్రాలకి సమానంగా నిధులియాలి. తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే ఏమిచ్చారు? 8,000 కోట్ల రూపాయలు కూడా ఇలే. మరి టీమిండియా అయితే బడ్జెట్లో ఏమైనా ఉందా? ₹1 ఇచ్చారా? అడిగినోడు లేడు, మాట్లాడేటోడు లేడు. స్వయానా ముఖ్యమంత్రి మాట్లాడు, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడు, దానిపైన ఉద్యమం చేయరు. మళ్ళీ టీమిండియా అని ఆయన చెప్తారు. ఏం నేను 50 సార్లు కలుతా అంటాడు. ఏమొచ్చింది 50 సార్లు కలితే? ₹50 రాలే. ఇది ఇక ప్రజల్ని మోసం చేయటమే. మనంతా టీమిండియా కలిసి పనిచేద్దాం, కలిసే పని చేయండి, తప్పు లేదు. కానీ ఆ కలిసి పనిచేయటం వల్ల వచ్చిన ఫలితం ఏంది, తెలంగాణకు వచ్చిన నిధులేంది అనేది పాయింట్. ఈడ తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్, శని కాంగ్రెసు. మరి బీఆర్ఎస్కి పట్టిన దెయ్యం ఎవరు? ఆ దెయ్యాన్ని వధించాలనేది బీఆర్ఎస్ ప్రయత్నం. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్. సరే మీ దృష్టిలో మరి బీఆర్ఎస్కి దెయ్యాలు పట్టినాయని మీ చెల్లి కవిత అంటుంది. ఆ దెయ్యాలని వదిలించండి ఫస్ట్. తెలంగాణ పట్టిన దెయ్యమా దేవుడా అనేది ప్రజలు చూసుకుంటారు, గెలిపించారు కాబట్టి. మరి మీ పార్టీకి దెయ్యాలు ఉన్నాయట, చుట్టూ కేసీఆర్ చుట్టూ దెయ్యాలే ఉన్నాయట. కేసీఆర్ చుట్టూ దెయ్యాలుంటే ఆయనకి ఇబ్బంది కదా. ముందు ఆ దెయ్యాలను వదిలించండి, ఆ శని ఎవరో వదిలించండి. ఆయన చెప్తుండు కేటీఆర్ తెలంగాణకి రేవంత్ దెయ్యం అని. అసలు ఏమో దెయ్యం అన్న వాళ్ళ చెల్లె దెయ్యాలు ఉన్నాయి అన్నదానికి సమానం చెప్పుకోండి. కొత్తగా ఆయన ఏదో అతి తెలివితేటలు ఉపయోగించి నేనేదో పెద్ద తెలివితేటలు ఉపయోగించిన అనుకొని బోర్ల పడ్డాడు నిన్న పోయి. రేవంత్ కోర్టులే మా పార్టీలో ఉన్నదని ఇక అసలు నాలే గరుచుకుండు. మరి ఆయనకు అర్థమైందా మైండ్ పని చేస్తున్నా లేదు తెలవట్లే. ఆంధ్రప్రభ చూద్దాం. రేవంత్ మోటార్ల సీఎం అంట. కాంగ్రెస్ కేటీఎంల తెలంగాణ నేషనల్ హెరాల్డ్ కేసులో తేలిపోయింది. దోషిగా ఉండి మాపై విమర్శల. రాజీనామా చేయాల్సిందే. రాహుల్జీ రేవంత్ను తప్పించండి, అవినీతిపై గవర్నర్కి ఫిర్యాదు చేస్తాం. రేవంత్ మోటార్ల సీఎం అంట. మోటార్ల సీఎం, బ్యాగ్ మ్యాను అని చెప్పి కేటీఆర్ రోజుకు ఒక పేరు పెడతాడు. రైట్. ఇది ఆంధ్రప్రభ. దిశ చూద్దాం. కేసీఆర్ ఫెయిల్, బీఆర్ఎస్ను ముందుకు
తీసుకెళ్లడంలో విఫలం. ఇంటా బయట ఏం జరిగినా స్పందించిన అధినేత అసెంబ్లీకి రారు, ప్రజల సమస్యలపై స్పందించరు. కవిత ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టడంలోనూ మౌనమే. ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్లో మిశ్రమ స్పందన. ఈ రకంగానూ కేసీఆర్కు కేడర్ నుంచి ఎదురు అవుతున్న నిరసన. సొంత పార్టీలో సమస్యలను పట్టించుకొని గులాబ్ బాసు. కేసీఆర్ ఫెయిల్ అయిందట, అసెంబ్లీకి రాడు, ప్రజా సమస్యలపైన మాట్లాడు, అనేక అంశాలు వక్ఫ్ బోర్డు బిల్లు కానీ, బీసీ కులగన్న కానీ, అనేక రకాల సమస్యలు ఖగార్ ఆపరేషన్ ఖగార్ కానీ ఇట్లాంటివి వస్తే కనీసం బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడు. ఇక స్వయంగా వాళ్ళ పార్టీలో బిడ్డ కొడుకు కొట్టుకునే కాడికి వస్తే బిడ్డ ఏమో కొడుకును దయ్యం అన్నది, కొడుకేమో బిడ్డని కోవట్ట అన్నాడు. ఇండైరెక్ట్గా కవిత దెయ్యాలన్నది ఎవరనేది నేను తెలిసిపోయింది. ఎందుకంటే కేటీఆర్ బయటకు వచ్చి స్పందించి కోర్టులు ఉండరు, రేవంత్ కోర్టులు అన్నాడు. కోర్టు అంటే కవిత అయింది, దెయ్యాలంటే కేటీఆర్ అవుతుంది అన్నట్టే అర్థమవుతుంది. మరి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటుంటే కనీసం పెద్ద ఆయన బయటకు వచ్చి ఇది ఇట్లా కాదు, ఇదంతా మేము డిస్కస్ చేస్తాం, చర్చించడం అని చెప్పలేని పరిస్థితుల్లో ఫెయిల్ అయింది అంటున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చి ఏం చెబుతారు? వాస్తవంగా ఫెయిల్ ఆ పాస్ పక్కన పెడితే ఏం చెప్పాలా? ఇద్దరిని సస్పెండ్ చేసి పడేయాలా? కవితని, కేటీఆర్ని ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అంటే పేడ వదిలిద్ది. అందరు సెట్ అవుతారు. అప్పుడు హరీష్ రావు ఆ పార్టీ చూసుకుంటాడు, గట్టిగా అయింది పార్టీ, బలమైన పార్టీగా నిలబడింది. ఇక ఇట్లా కాకుండా ఇక ఆ నిప్పును అట్టనే ఉంచితే కాలి మొత్తం బీఆర్ఎస్ని దహనం చేస్తుంది. నేడో రేపు కవిత సస్పెండ్ అట. సస్పెన్షన్కి గురి అయితే కవిత సొంత పార్టీ పెడుతుంది. సంతోష్ను బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా నియమించే ఛాన్సు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చెప్తుండు. ఆమె చెప్పిన దెయ్యాలు సంతోష్, కేటీఆర్, హరీష్ అని చెప్పి నేడో రేపు కవిత సస్పెండ్ అయితే దెయ్యాలంది కాబట్టి కోర్టులన్న మరి కేటీఆర్ ఆయన కూడా కావాలి కదా. మరి ఇద్దరు అవుతారేమో. ఇద్దరిని చేస్తే నిజంగానే చరిత్ర అది. ఈసారి ఒకేసారి 3 నెలల రేషన్ ఇస్తారట. జూన్, జూలై, ఆగస్టుది. జూన్ 1 నుంచి 3 months రేషను. బస్తాలు పెద్దవి పట్టపోండి పోయేటప్పుడు, రేషన్ షాపు పట్టపోయేటప్పుడు 1 నెలే కాదు 3 నెలల బస్తాలు కాబట్టి ఎక్కువ వస్తాయి. కాబట్టి బస్తాలు పెద్దవి పట్టకపోయి తెచ్చుకోవాలి. ఎందుకట అంటే వర్షాలు వస్తాయి, వరదలలో ఇది బియ్యం స్టాక్ పాయింట్ నుంచి రేషన్ డీలర్ దగ్గర తీసుకోవడం ఇబ్బంది అయింది. కాబట్టి ఒకేసారి ఇస్తే ఆగస్టు వరకు అయిపోద్ది. మళ్ళీ సెప్టెంబర్ కల్లా వర్షాలు వెనక తగ్గుతుంది. కాబట్టి ఆ పద్ధతి కేంద్రం చెప్పిందట. 3 నెలల సన్న బియ్యం ఒకేసారి వస్తాయి, తెచ్చుకోండి అని చెప్పి ఆ కేంద్రం ఆదేశాలతోని ఇక్కడ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా చెప్తుంది. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, కాదంటే కొత్త పార్టీ. తండ్రి కేసీఆర్తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత. ఆయన పిలుపు కోసం ఎదురుచూపు. లేఖ లీకేజీపై ఆగ్రహంగా కేసీఆర్ తనయ. లీక్ వీరులు ఎవరో తేలే వరకు పార్టీకి దూరం. పార్టీ పెడితే తెలంగాణ జాగృతే. రోజంతా ఇంటికే పరిమితం. భర్త తరపు కుటుంబ సన్నిహితులతో మంతనాలు. ఇంకా లీక్ చేసింది ఎవరు అనేది దెయ్యాలంటే ఆ దెయ్యాలని ఆయన దెయ్యాలు ఎవరో ఇక ఇండైరెక్ట్గా తెలవకనే తెలుస్తుంది. ఆయన బయటకు వచ్చి దెయ్యాల సంగతి కాదు, కోర్టులు ఉండరు అని చెప్పాక ఇప్పుడు కొడుకు బిడ్డ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇండైరెక్ట్గా నువ్వు దెయ్యానం అంటే లేదు, నువ్వు కోర్టు అంటే అనుకుంటున్నారు. వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసి పడేయాలి. సస్పెండ్ చేయకుండా సముచిత స్థానం ఇస్తే నేను కలుతా, కొత్త పార్టీ పెడతా. అసలు ఆడిదాకా ఎందుకు అవకాశం ఇవ్వాలి కేసీఆర్? వేరే నాయకులు మీ కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళు తాటికొండ రాజు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు అయితే ఇమీడియట్లీ సస్పెన్షన్ ఉండే, ఇమీడియట్లీ బర్తరఫ్లు ఉండే. వీళ్ళకి ఎందుకు వర్తించదు అది? ఆ నీతి వీళ్ళకి వర్తిస్తే మీ పార్టీ నిజమైన పార్టీ అన్నట్టు, ప్రజాస్వామ్యబద్ధంగా నడుతున్నాడు. మా పార్టీలో రేవంత్ కోర్టులు ఉండొచ్చు, ఒకసారి వాళ్ళంతటా వాళ్ళే బయటపడతారు. లేఖ రాయడం పెద్ద విషయం ఏమి కాదు, పార్టీలో అంతర్గతంగానే మాట్లాడాలి. ఎంత పెద్ద నేత అయినా ఇదే సూత్రం అని కేటీఆర్ చెప్తుండు. ఇది వాళ్ళంతటా వాళ్ళే బయటపడ్డారట. పడ్డట్టే ఇప్పుడు. దెయ్యం నువ్వేనా కేటీఆర్? నిలదీసిన మంత్రి సీతక్క. మోదీ ప్రశంసల కోసమే రాహుల్పై విమర్శలంటూ విమర్శ. కవిత లేఖతో కేటీఆర్కి మతి భ్రమించినట్లయింది. పంపకాల్లో తేడాతోని తిరుగుబాటు అని మహేష్ కుమార్ గౌడ్ చెబుతుండు. ఆ దెయ్యాలు ఎవరో కేటీఆర్ చెప్పాలని మంత్రి పొన్నం చెప్తుండు. ఆ దెయ్యం నువ్వేనా కేటీఆర్ అని సీతక్క అడుగుతుంది. ఆ దెయ్యం నువ్వు కాబట్టి బయటకు వచ్చి లేదు నేను దెయ్యాన్ని కాదు, రేవంత్ రెడ్డి దెయ్యం వదిలియాలని లేదు, మళ్ళీ రేవంత్ రెడ్డి కోర్టులు మా చుట్టూ ఉన్నారు, వాళ్ళను కూడా పంపించాలంటుండే ఆయన. అందాల పోటీల్లో వేశ్యల నన్ను అలాగే చూసినట్టు అనిపించింది. పురుష స్పాన్సర్లతో కలిసి ఉండాలన్నారు. మిల్లా మాగి అని నిన్న బహిష్కరించి బయటికి పోయింది అందాల పోటీల్ని. 24 గంటల పాటు మేకప్లో ఉండాలని, బాల్ గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు. మిస్ ఇంగ్లాండ్
మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మాగి ఆరోపణలు పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన, ఆరోపణల నిరాధారం, తల్లికి బాగోలేదని చెప్పి వెళ్ళిపోయారు అని జూలియా మోర్లే చెప్పారు. చేనేత వస్త్రాల్లో మరింత అందంగా అందాల భామల ర్యాంప్ వాక్ చేశారట. ఆడ అందాల పోటీల నుంచి ఒక ఆమె ఇంగ్లాండ్ ఆమె మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది మిల్లా మాగి. అక్కడంతా బాగలేదు, బాల్ గౌన్లలో రోజంతా ఉండాలని, మేకప్లో ఉండాలని, లేదా పురుష స్పాన్సర్లతో గడపాలని ఒత్తిడి చేశారట. మరి లోపల ఏం జరుగుతుంది కానీ మొత్తానికి తీవ్రమైన ఆరోపణలు చేసి పోయింది. ప్రపంచం ముందు తెలంగాణ పరువు పోయే పరిస్థితికి వచ్చినట్టుంది నిజంగానే అవన్నీ ప్రూవ్ అయితే. రైట్, ఇది ఆంధ్రజ్యోతి. ఈనాడు చూద్దాం. సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలట. కవిత లేఖ నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎంపై కేటీఆర్ ఆరోపణలు చేస్తానని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు. రైట్, కవిత లేఖ నుంచి దృష్టి మళ్లించేందుకే నిజంగానే కొన్ని కామెంట్స్ అయితే అట్లే ఉన్నాయి. రేవంత్ రెడ్డి చుట్టూ రేవంత్ కోట్లు మా దగ్గర ఉన్నారు, రేవంత్ని తెలంగాణకు పట్టిన దెయ్యం వదిలించాలని, ఆమె కవిత ఇంకొక వైపు నన్ను పట్టించుకుంటారా లేదంటే నేను కొత్త పార్టీ పెట్టాలా అని చెప్పి ఆ పార్టీ పేరు ఏముండాలి ఏం కథ అని ఆమె డిస్కషన్ చేస్తాను. తెలంగాణ జాగృతి అని పెడదామా, లేదంటే సామాజిక భారతీయ రాష్ట్ర సమితి పెడదామా అని చెప్పి వాళ్ళు చర్చలు చేస్తున్నట. అంటే పార్టీ పెట్టే లైన్లో ఉన్నట్టు, పార్టీ పెట్టడానికే ఏర్పాటు చేసుకున్నట్టు, దానికి ఇది పునాది. ఈ లేఖ కానీ ఈ దెయ్యాల కథ కానీ ఆమె ఇక పార్టీ పెట్టడానికి పూనుకుంది. అదే ఇక విసికి వేసారింది అన్నట్టు. నన్ను పట్టించుకోవట్లేదు, నా కోరికలు నెరవేర్చట్లేదు, ఇక అడు చేసి కొడుకునే ప్రమోట్ చేస్తుండో నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నా దారి నేను చూసుకోవాలనుకొని ఆమె ఇక పార్టీ పెట్టడానికి సిద్ధమైందట. తెలంగాణ జాగృతి అని పెడతారట. పెడితే అంటే జాగృతితోనే ఫస్ట్ నుంచి పనిచేస్తుంది కదా అనేది కొన్ని లీకులు ఇస్తారు. మరి అది ఎంత నిజమో చూడాలి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.